నమస్తే. మీ శివానీని. శివాని ఆంధ్ర వంటల్లో నేను ఈరోజు ఆనపకాయ, కొత్తిమీర, టమాటా పచ్చడి చేస్తున్నాను. దాని తయారీ విధానం ఎలా ఉందో చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఈ లోపల ఆయిల్ కాగేటప్పటికి నేను చేసేది చూపిస్తున్నా. ఆనపకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర దీంట్లో వేసే పదార్థాలు మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ. ఇది వేగుతుంది. ఇప్పుడు దీంట్లో నేను వేసి చూపిస్తాను చూడండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయి ఇలా చిట్లించి కొట్టి వేయకపోతే వెల్లుల్లిపాయ ఇలా కొట్టి వేయాలి, లేకపోతే టప్పని మన నెత్తి మీదే పడుతుంది. అందుకని ఇలా కొట్టి వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేస్తున్నాను. ఇవి కాస్త వేగాలి. ఇప్పుడు అవి ఏగిపోయినాయి, ఇవి బాగా ఏగినాయి. దీంట్లో నేను ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, ఇవన్నీ ఇలా పెట్టేసి ఇవి మగ్గుతాయి. మన సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు అయితే మగ్గిపోతాయి బాగా. లిడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక మగ్గిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే ఆగిపోతుంది. దీంట్లో ఇదిగో చింతపండు వేస్తున్నాను. చింతపండు కూడా వేసాను. మగ్గిపోయాక చూడండి, ఆనపకాయ, కొత్తిమీర, టమాటా అంటే ఏంటో క్యాజువల్ అనుకుంటారు, కానీ ఇది టేస్ట్ చూస్తే ఉంటుంది, చాలా బాగుంటుంది. తిన్నా కుదలరు. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, నాకు సపోర్టింగ్ ఇవ్వండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇవి బాగా మగ్గిపోయినాయి. ఇగో చూడండి, బాగా మగ్గిపోయినాయి. ఆనపకాయ, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరకాయలు. నీరంతా ఇంకిపోయింది. అదిగో నూనె బయటకు వస్తుంది.
నీరు ఇంకిపోయి నూనె బయటకు వస్తుంది. ఇంకా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇది చల్లారాలి. చల్లారి పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. మిక్సీలో గ్రైండ్ చేసుకుని దీన్ని రోటి పచ్చడి రోట్లోనూ చేసుకోవచ్చు. మీకు అనుకుంటే వీలుగా ఉంటే రోట్లో చేసుకోండి, లేదనుకో మిక్సీ వేసుకోండి. అన్నీ మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు ఈ చల్లారి పెట్టుకోవాలి మనం.